వీక్లీ కరెంట్ అఫైర్స్ మార్చి 18, 2024కు స్వాగతం. గత వారం రోజులుగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలను తెలుసుకుందాం. యుఎన్డిపి అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రాం మానవాభివృద్ధి సూచీలో భారత్ ఒక ర్యాంకు మెరుగుపడింది. 2022 ఏడాదికి సంబంధించి ఈ సూచీలో మొత్తం 193 దేశాలకు గాను భారత్ 134వ స్థానంలో నిలిచింది. చైనా 75, శ్రీలంక 78, భూటాన్ 125, బంగ్లాదేశ్ 129వ స్థానంతో మనకన్నా మెరుగైన స్థానంలో ఉన్నాయి. లింగ సమానత్వ సూచీలో 2021లో 122వ స్థానంలో ఉన్న భారత్ 2022లో 108వ స్థానంలో నిలిచింది. పాలస్తీనా అథారిటీకి కొత్త ప్రధానమంత్రిగా మహమ్మద్ ముస్తాఫాను నియమిస్తూ అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ నిర్ణయం తీసుకున్నారు. పాలస్తీనా అథారిటీలో సంస్కరణల కోసం ఒత్తిడి పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆర్థికవేత్త అయిన ముస్తాఫా వాషింగ్టన్ యూనివర్సిటీలో చదువుకున్నారు. ప్రపంచ బ్యాంకులో పలు హోదాల్లో పనిచేశారు. ఐరోపాలోని స్విట్జర్లాండ్, ఐస్లాండ్, నార్వే, లిక్టెన్స్టైన్ దేశాలతో కూడిన యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య అసోసియేషన్తో భారత్ ఒప్పందం చేసుకుంది. దీని ద్వారా దేశ ఆర్థిక ప్రగతిని పెంపొందించడమే కాకుండా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించనున్నారు. రాబోయే 15 ఏళ్లలో దేశంలో $100 బిలియన్ ఫారిన్ ప్రత్యక్ష పెట్టుబడుల హామీకి ఈ అగ్రిమెంటు కట్టుబడి ఉంది. ప్రపంచంలోనే ఆయుధాలు దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో 9.8%తో భారత్ తొలి స్థానంలో ఉందని స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక తెలిపింది. 2014-18తో పోలిస్తే 2019-23 మధ్యకాలంలో దిగుమతులు 4.7% పెరిగాయని వెల్లడించింది. మొత్తం దిగుమతుల్లో 36% రష్యా నుంచే భారత్ దిగుమతి చేసుకుంటుంది. ఆయుధాల దిగుమతిలో 2వ స్థానంలో సౌదీ అరేబియా, 3వ స్థానంలో ఖతార్ ఉన్నాయి. ఆయుధాలు ఎగుమతి చేయు దేశాల్లో అమెరికా 42%తో తొలి స్థానంలో నిలిచింది. పాకిస్తాన్ 14వ అధ్యక్షుడిగా పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ కో చైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ గెలుపొందారు. ఇప్పటికే ఆయన 2008 నుంచి 2013 వరకు దేశాధ్యక్షుడిగా పనిచేశారు. జర్దారీ పాక్ మాజీ ప్రధానమంత్రి బెనజీర్ భుట్టో భర్త. మారిషస్ 56వ జాతీయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ఆ దేశ అధ్యక్షుడు పృథ్వీరాజ్ సింగ్ రూపన్, ప్రధాని ప్రవింద్ కుమార్ ఆమె వెంట ఉన్నారు. 3 రోజుల పాటు ఆ దేశంలో పర్యటించిన ముర్ము మారిషస్లోని భారత సంతతికి చెందిన వారికి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డులను ఇవ్వనున్నట్టు తెలిపారు. మరోవైపు ముర్ముకు గౌరవ డిగ్రీ డాక్టర్ ఆఫ్ సివిల్ లాను యూనివర్సిటీ ఆఫ్ మారిషస్ ప్రదానం చేసింది. మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలీ ఎన్నికల వైపే మొగ్గు చూపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కమిటీ సభ్యులు గులాం నబీ ఆజాద్, ఎన్కే సింగ్, సుభాష్ కశ్యప్, సంజయ్ కొఠారీలతో కలిసి కోవింద్ నివేదికను రాష్ట్రపతికి సమర్పించారు. తొలి దశలో అసెంబ్లీ, లోక్సభలకు జమిలీ ఎన్నికలు, 2వ దశలో మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని పేర్కొంది. ఇందుకోసం దేశవ్యాప్తంగా ఒకే ఓటరు జాబితాను తయారు చేయాలని సూచించింది. లోక్సభ కాలపరిమితిని నిర్దేశించిన ఆర్టికల్ 83, అసెంబ్లీ కాలపరిమితిని నిర్దేశించే ఆర్టికల్ 172ని సవరిస్తూ రాజ్యాంగంలో ఆర్టికల్ 82A చేర్చాలని తెలిపింది. ఈ సవరణలకు రాష్ట్రాల ఆమోదం అవసరం లేదని పేర్కొంది. లోక్సభ, అసెంబ్లీ, మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ కారణంగానైనా ముందే రద్దయితే వాటికి మిగిలిన లోక్సభ కాల పరిమితి వరకే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని సూచించింది. దేశంలో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA అమల్లోకి వస్తుందని కేంద్ర హోంశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ బిల్లు 2019 డిసెంబర్ 11న పార్లమెంటు ఆమోదం పొందిన దేశవ్యాప్త నిరసనలతో అమలు చేయలేదు. ఈ చట్టం ప్రకారం పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ల నుంచి 2015 సంవత్సరం లోపు దేశంలోకి వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించనుంది. భారత్, చైనా సరిహద్దుల్లో నిర్మించిన సేలా టన్నెల్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు. ప్రపంచంలోనే అతి పొడవైన 2 వరుసల టన్నెల్గా ఇది గుర్తింపు పొందింది. భారత్, చైనా సరిహద్దుల్లో ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా ఆయుధాలు, బలగాలను తరలించడానికి 825 కోట్ల రూపాయలతో దీన్ని నిర్మించారు. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు నియమితులయ్యారు. ప్రధానమంత్రి అధ్యక్షతన సమావేశమైన ఉన్నత స్థాయి కమిటీ వారిని ఎంపిక చేసింది. ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ అరుణ్ గోయల్ అకస్మాత్తుగా తన పదవికి రాజీనామా చేయడం, అనూప్ చంద్ర పాండే ఇటీవల పదవీ విరమణ చేయడంతో తాజాగా వీరిద్దరిని నియమించారు. ఎలక్టోరల్ బాండ్ల వివరాలను SBI సుప్రీంకోర్టుకు వెల్లడించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి 2024 ఫిబ్రవరి 15 వరకు మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్లు విక్రయించినట్లు కోర్టుకు SBI సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఇందులో 22,030 బాండ్లను రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్నట్లు పేర్కొంది. అయితే ఎలక్టోరల్ బాండ్ల వివరాలు అసంపూర్తిగా ఉన్నాయని, బాండ్ల నెంబర్తో సహా తమకు సమర్పించాలని SBIని సుప్రీంకోర్టు ఆదేశించింది.
ఇండో పసిఫిక్ ప్రాంతంలో సముద్ర భద్రతను మెరుగుపరచడానికి భారత్, అమెరికా కోస్ట్ గార్డు సీ డిఫెండర్ 2024 పేరుతో విన్యాసం నిర్వహించాయి. పోర్ట్ బ్లెయిర్ వేదికగా మార్చి 9, 10 తేదీల్లో ఈ విన్యాసాలు జరిగాయి. మిషన్ దివ్యాస్త్రలో భాగంగా DRDO రూపొందించిన అగ్ని-5 క్షిపణి పరీక్ష విజయవంతమైంది. మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీ ఎంట్రీ వెహికల్ టెక్నాలజీ సాయంతో దీనిని దేశీయంగా అభివృద్ధి చేశారు. 50,000 కేజీల బరువైన ఈ క్షిపణి 5,500 కిలోమీటర్ల నుంచి 8,000 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్లను ఛేదించగలదు. 1,500 కేజీల వార్ హెడ్లను మోసుకుపోగలదు. దివ్యాస్త్ర మిషన్ విజయవంతం కావడంతో MIRV సామర్థ్యం కలిగిన అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, చైనా దేశాల సరసన భారత్ చేరింది. పేలుడు పదార్థాలను గుర్తించే 2 రకాల డిటెక్టర్లు అందుబాటులోకి వచ్చాయి. స్వదేశీ డిటెక్టర్లను ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, అణుశక్తి విభాగము, DRDO సంయుక్తంగా వీటిని అభివృద్ధి చేశాయి. 12 రకాల భద్రతా సంస్థలకు ఇంటెలిజెన్స్ బ్యూరో ఈ డిటెక్టర్లను అందించనుంది. రాజస్థాన్లోని జైసల్మీర్లో తేలికపాటి తేజస్ యుద్ధ విమానం కుప్పకూలింది. ఈ యుద్ధ విమానం IAF 18వ స్క్వాడ్రన్కు చెందింది. తేజస్ను స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ రూపొందించింది. 2016లో దీన్ని వాయుసేనలో చేర్చారు. భారత్ శక్తి పేరుతో భారత త్రివిధ దళాలు రాజస్థాన్లోని పోఖ్రాన్లో విన్యాసాలు నిర్వహించాయి. తేజస్ T-20 యుద్ధ ట్యాంకులు, LHMK-4 యుద్ధ ట్యాంకు, K-9 వజ్ర, ధనుష్, షరంగ్ గన్ సిస్టమ్స్, ఆకాశ్ వెపన్ సిస్టమ్స్, లాజిస్టిక్స్ డ్రోన్స్ను ప్రదర్శించారు. ఈ విన్యాసాలను తిలకించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ హాజరయ్యారు. భారతదేశపు మొట్టమొదటి ఫ్లయింగ్ ట్యాక్సీ E-200ను ఈ ప్లేన్ కంపెనీ అభివృద్ధి చేసింది. దేశంలో తొలి ఫ్లయింగ్ ట్యాక్సీ సేవలు 7 లేదా 8 నెలల్లో ప్రారంభించే అవకాశాలున్నాయని కంపెనీ ఫౌండర్ సత్య చక్రవర్తి తెలిపారు. సముద్రంలో సైనిక గస్తీకి ఉపయోగపడే మానవరహిత వాహనము HIVను DRDO కొచ్చిన్ షిప్యార్డ్లో విజయవంతంగా పరీక్షించింది. సముద్రంలో శత్రు దేశాల జలాంతర్గాముల సైనిక ఆపరేషన్ను అడ్డుకోవటంలో ఈ తరహా వాహనాలు సాయపడతాయి. నీటి అడుగున శత్రు దేశాల సబ్మెరీన్లను గుర్తించడము, ముప్పును ట్రాకింగ్ చేయడం వంటివి చేయనుంది. బైక్ ట్యాక్సీలపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. బెంగళూరు మెట్రో సేవలకు అనుసంధానంగా 2022లో ఈ బైక్ ట్యాక్సీ పథకాన్ని తీసుకువచ్చింది. మహిళలపై వేధింపులు జరుగుతున్నట్లు ఫిర్యాదు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఇదే విషయంలో ర్యాపిడోకు మాత్రం హైకోర్టు ఊరటనిచ్చింది. వితంతువుల పునర్వివాహం కోసం జార్ఖండ్ ప్రభుత్వము కొత్త పథకాన్ని ప్రారంభించింది. విధ్వా పునర్వివాహ ప్రోత్సాహ యోజన పేరుతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెంపయి సోరెన్ ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద వితంతువులు మళ్లీ పెళ్లి చేసుకుంటే 2 లక్షల రూపాయలను ప్రభుత్వం ఇవ్వనుంది. భారతీయులు ఇష్టంగా తాగే ఫిల్టర్ కాఫీకి ప్రపంచంలో 2వ స్థానం దక్కింది. ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ అయిన టేస్ట్ అట్లాస్ ప్రపంచ టాప్ 38 కాఫీల జాబితాను విడుదల చేసింది. మొదటి స్థానంలో క్యూబాకు చెందిన ఎస్ప్రెస్సో నిలిచింది. ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదించిన ఉమ్మడి పౌర స్మృతి బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం గెజెట్ విడుదల చేసింది. దీంతో స్వాతంత్ర్యానంతరం ఈ చట్టాన్ని అమలు చేస్తున్న తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ గుర్తింపు పొందింది. కాలుష్యం లేని గాలి పీల్చుకోవడం, స్వచ్ఛమైన నీరు తాగటం ప్రజల హక్కు అని, దానిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. తమిళనాడు తుత్తుకూడిలోని వేదాంత గ్రూప్ సంస్థ స్టెరిలైట్ కాపర్ ఫ్యాక్టరీ మూసివేత సరైనదేనని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సమర్థించింది. ఉత్తరప్రదేశ్లోని అమేథీలో 8 రైల్వే స్టేషన్ల పేర్ల మార్పుపై ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. బనీని స్వామి పరమహంస్, మిస్రౌలీని మా కల్కి ధామ్గా, అక్బర్గంజ్ను మా అహోర్వా భవానీ ధామ్గా, పురసత్గంజ్ను తపేశ్వర్నాథ్ ధామ్గా మార్చనున్నారు. నిహల్గఢ్ను మహారాజా బిజ్లీపాసి, వారిస్గంజ్ను అమర్ షహీద్ భలే సుల్తాన్, కాశింపూర్ను జైస్ సిటీ, జైస్ను గురు గోరఖనాథ్ ధామ్గా మార్చనున్నారు. భారత ఎన్నికల కమిషన్తో గూగుల్ చేతులు కలిపింది. ప్రజలకు అధికారిక సమాచారం సులువుగా చేరవేయడానికి, ఎన్నికల ప్రచార సమయంలో తప్పుడు ప్రచారం వ్యాప్తి చెందకుండా నిరోధించడానికి ఇది సాయపడనుంది. ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఓటింగ్ సమాచారాన్ని ప్రజలు తెలుసుకోవడం కోసం ఈసీతో చేతులు కలిపినట్టు గూగుల్ వెల్లడించింది. భారత నేవీ మాజీ చీఫ్ అడ్మిరల్ లక్ష్మీనారాయణ రామ్దాస్ అనారోగ్యంతో సికింద్రాబాద్లో కన్నుమూశారు. ఇతను 1971లో ఇండియా పాకిస్తాన్ యుద్ధ సమయంలో INS బియాస్ యుద్ధ నౌకకు నాయకత్వం వహించారు. 1990 నుంచి 1993 వరకు నేవీ చీఫ్గా పనిచేశారు. అనంతరం అణ్వాయుధాల తయారీకి వ్యతిరేకంగా ఉద్యమాలు చేశారు. ఇతని సేవలకు రాష్ట్రపతి విశిష్ట సేవా పథకం, వీరచక్ర పురస్కారం దక్కింది. రామన్ మెగ్సెసే అవార్డును అందుకున్నారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపాలని కేంద్ర హోంశాఖ గెజెట్ విడుదల చేసింది. అమరవీరులకు నివాళులు అర్పించడంతో పాటు యువతలో దేశభక్తిని పెంపొందించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.
హైదరాబాద్లో నేషనల్ హైవే 44పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ప్యారడైజ్ జంక్షన్ నుంచి బోయినపల్లి డైరీ ఫామ్ వరకు 1580 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ డబుల్ డెక్కర్ కారిడార్ను నిర్మించనున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరో పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని భద్రాచలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇళ్ల నమూనాను ఆవిష్కరించారు. ఈ పథకం కింద పేదలకు 5 లక్షల రూపాయలను ఇవ్వనున్నారు. గిరిజనులు, దళితులకు ₹1,00,000 అదనంగా కలిపి మొత్తం 6 లక్షల రూపాయలు ఇస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. తెలంగాణలో మహిళల భద్రత కోసం వారి ప్రయాణాలను పర్యవేక్షించడానికి వీలుగా ప్రత్యేక సేవలను అందించే టీ-సేఫ్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. మహిళలకు తక్షణ సహాయం అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. లైవ్ లొకేషన్ షేర్ చేయడానికి, ప్రయాణ మార్గం నావిగేట్ చేయడానికి, ఆకస్మిక మార్పులు జరిగినప్పుడు పసిగట్టి పోలీసులు అప్రమత్తమయ్యేందుకు వీలుగా స్పెషల్ ఫీచర్లతో తెలంగాణ ఉమెన్ సేఫ్టీ వింగ్ ఈ యాప్ను రూపొందించింది. తెలంగాణలో వాహన రిజిస్ట్రేషన్ల ప్లేట్లపై టీఎస్ను టీజీగా మార్పు చేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వము గెజెట్ జారీ చేసింది. దీంతో వాహన రిజిస్ట్రేషన్ ప్లేట్లలో టీఎస్ బదులుగా టీజీగా రిజిస్ట్రేషన్ చేయనున్నారు. నూతన సిరీస్ను హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆర్టీఓ కార్యాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో 35 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించారు. 29,000 కోట్ల రూపాయలతో 1134 కిలోమీటర్ల పొడవైన జాతీయ హైవేలను నిర్మిస్తుండగా ఆనందపురం, పెందుర్తి, అనకాపల్లి, గురజానపల్లి, అవనిగడ్డ, గొండకులను, కలపర్రు, ముర్కంబట్టు, చెర్లోపల్లి, దేవరపల్లి, జీలుగుమిల్లి రహదారులు ఉన్నాయి. వీటితో పాటు బెంగళూరు, కడప, విజయవాడ ఎకనామిక్ కారిడార్ పనులకు మోదీ శంకుస్థాపన చేశారు. తెలంగాణలోని ఆసిఫాబాద్ జిల్లా గిన్నెధారి అటవీ ప్రాంతంలో మినియేచర్ కాలమార్న్ బసాల్ట్ శిలలు బయటపడ్డాయి. పబ్లిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ హిస్టరీ, ఆర్కియాలజీ అండ్ హెరిటేజ్కు చెందిన పరిశోధకులు వీటిని గుర్తించారు. 6.5 కోట్ల ఏళ్ల క్రితం భూగర్భం నుంచి బయటకు వచ్చిన లావా చల్లబరచగా ఏర్పడిన శిలలనే కాలమార్న్ బసాల్ట్ శిలలు అంటారు. పర్యాటక ప్రాంతాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వదేశీ దర్శన్ కార్యక్రమంలో బొర్రా గుహలకు చోటు దక్కింది. బొర్రా గుహల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వము 29,88,00,000 రూపాయలను కేటాయించింది. ఈ పనులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శ్రీనగర్ నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేశారు. ఇంగ్లాండ్తో జరిగిన చివరి టెస్టులో ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించడంతో సిరీస్ను 4-1 తేడాతో కైవసం చేసుకుంది. సిరీస్లో 712 రన్స్తో రాణించిన యశస్వి జైస్వాల్కు మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కింది. భారత జట్టు ఇప్పటివరకు 579 టెస్టు మ్యాచ్లు ఆడగా 178 మ్యాచ్ల్లో గెలిచి 178 మ్యాచ్ల్లో ఓడింది. 222 మ్యాచ్లు డ్రా కాగా ఒక మ్యాచ్ టై అయింది. ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ చరిత్ర సృష్టించాడు. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో 700 వికెట్లు తీసిన తొలి పేస్ బౌలర్గా నిలిచాడు. 187 టెస్టుల్లో అండర్సన్ ఈ ఫీట్ సాధించాడు. మురళీధరన్ 800 వికెట్లు, షేన్ వార్న్ 708 వికెట్లతో తొలి 2 స్థానాలలో ఉన్నారు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్లో టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నెంబర్ 1 బౌలర్గా నిలిచాడు. 870 పాయింట్లతో ఒక స్థానం మెరుగుపరుచుకొని అగ్రస్థానానికి ఎగబాకారు. టెస్ట్ ఆల్రౌండర్స్ ర్యాంకింగ్స్లో రవీంద్ర జడేజా తొలి స్థానంలో, రవిచంద్రన్ అశ్విన్ 2వ స్థానంలో నిలిచారు. ముంబై జట్టు 42వసారి రంజీ ట్రోఫీ విజేతగా నిలిచింది. ఫైనల్స్లో విదర్భపై 169 పరుగుల తేడాతో విజయం సాధించింది. ముషీర్ ఖాన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కగా తనుష్ కొయిటాన్ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు అందుకున్నారు. ఈ మ్యాచ్ గెలుపుతో ధవల్ కులకర్ణి ఫస్ట్ క్లాస్ క్రికెట్కు వీడ్కోలు పలికారు. ఇతను 96 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 281, 12 వన్డేలలో 19, ఐపీఎల్లో 86 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా క్రికెటర్ మాథ్యూ వేడ్ టెస్ట్ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించారు. వన్డేలు, టీ20ల్లో కొనసాగుతానని వెల్లడించారు. 36 టెస్టులు ఆడిన వేడ్ 29.87 సగటుతో 1613 రన్స్ చేశాడు. భారత బ్యాడ్మింటన్ జోడీ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ఫ్రెంచ్ ఓపెన్ 2024 టైటిల్ విజేతగా నిలిచారు. మెన్స్ డబుల్స్ ఫైనల్స్లో చైనాకు చెందిన లీజీ హుయి, యాంగ్ పో జోడీపై 21-11, 21-17 తేడాతో గెలుపొందారు. వీరికిది 2వ ఫ్రెంచ్ టైటిల్ కావటం విశేషం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి అంచనాను 6.5 నుంచి 7% రేటింగ్స్ సంస్థ ఫించ్ పెంచింది. ఈ ఆర్థిక సంవత్సరం 7.8% జీడీపీ నమోదవుతుందని పేర్కొంది. భారత జీడీపీ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 6.7% ఉంటుందని క్రిసిల్ రేటింగ్స్ అంచనా వేసింది. 2031 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ $7 ట్రిలియన్ చేరుకుంటుందని తెలిపింది. తద్వారా ఎగువ మధ్య ఆదాయ దేశంగా అవతరిస్తుందని క్రిసిల్ ఇండియా అవుట్లుక్ నివేదిక పేర్కొంది. గుజరాత్, అస్సాం రాష్ట్రాలలో నిర్మించనున్న సెమీకండక్టర్ పరిశ్రమలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా శ్రీకారం చుట్టారు.
గుజరాత్లోని ధోలేరాలో తైవాన్ సంస్థతో కలిసి 91,000 కోట్ల రూపాయలతో టాటా నిర్మించనున్న పరిశ్రమ దేశంలోనే తొలి సెమీకండక్టర్ చిప్ ప్లాంట్గా నిలవనుంది. సనంద్లో 7,500 కోట్ల రూపాయలతో ప్లాంట్ను సీజీ పవర్ నిర్మించనుండగా దీనికి జపాన్కు చెందిన రెనెసాస్ ఎలక్ట్రానిక్స్, థాయిలాండ్కు చెందిన స్టార్స్ మైక్రో ఎలక్ట్రానిక్స్ సాయం అందించనున్నాయి. అస్సాంలో 27,000 కోట్ల రూపాయలతో అవుట్సోర్సెడ్ సెమీకండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్ట్ ప్లాంట్ను టాటా నిర్మించనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో తయారు చేసిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ వచ్చేసింది. అమెరికా టెక్ కంపెనీ కాగ్నిషన్ ఏఐ ఆధారిత సాఫ్ట్వేర్ ఇంజనీరు డేవిన్ను రూపొందించింది. ఇది ప్రపంచంలోనే తొలి ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కోడ్ రాయటము, వెబ్సైట్లను క్రియేట్ చేయటము, సాఫ్ట్వేర్లను సృష్టించడం వంటివి డేవిన్ చేస్తుందని కంపెనీ తెలిపింది. బ్యాటరీల లైఫ్ పెంచే దిశగా సైంటిస్టులు ముందడుగు వేశారు. లిథియం అయాన్ బ్యాటరీలకు బదులుగా లిథియం సల్ఫర్తో బ్యాటరీలు రూపొందిస్తున్నారు. ఫోన్లు, కార్లు, ఇతర అవసరాలకు వీటిని ఉపయోగించవచ్చునని చెబుతున్నారు. సాంప్రదాయ బ్యాటరీలతో పోలిస్తే ఈ రకం బ్యాటరీలు 2 ఎనర్జీని స్టోర్ చేసుకోగలవట. పర్యావరణ హితంతో పాటు వీటి తయారీ ఖర్చు కూడా తక్కువేనట. సముద్ర గర్భంలో వనరులు, జీవ వైవిధ్యంపై అధ్యయనం కోసం తొలి మానవ సహిత డీప్ ఓషన్ మిషన్ సముద్రయాన్ను వచ్చే ఏడాది చివరికల్లా చేపడతామని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. ఇందుకోసం మత్స్య 6000 సబ్మెరైన్ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. 3 శాస్త్రవేత్తలు సముద్ర జలాల్లోని 6,000 మీటర్ల లోతులోకి ప్రయాణించనున్నారు. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్ దేశాలు ఈ ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టాయి. భారత్లో 2వ ప్రైవేటు రాకెట్ ప్రయోగం ఈ నెలాఖరులో జరగనుంది. ఐఐటి మద్రాస్ ఆధ్వర్యంలో ఏర్పాటైన అగ్నికుల్ కాస్మోస్ సంస్థ దీన్ని చేపట్టనుంది. ఆ సంస్థ 3D ప్రింటెడ్ టెక్నాలజీతో రూపొందించిన సబ్ ఆర్బిటాల్ రాకెట్ అగ్నిబాన్ ప్రయోగించనుంది. ఏపీలోని శ్రీహరికోట ఇందుకు వేదిక కానుంది. ప్యారెట్ ఫీవర్తో యూరోప్ దేశాలు వణికిపోతున్నాయి. ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్వీడన్, నెదర్లాండ్స్ దేశాలలో ఈ కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. క్లామిడోఫిలా సిటాసి అనే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. పౌల్ట్రీ, వెటర్నరీ విభాగాల్లో పనిచేసే వారికి, పక్షులు పెంచుకునే వారికి ఈ వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకిన తర్వాత 5 నుంచి 14 రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయటపడుతున్నాయి. మలేరియా జ్వరానికి కారణమైన ప్లాస్మోడియం ప్లాసిఫెరా పరాన్నజీవి జీవన శైలిని సిసిఎంబి సైంటిస్టులు అధ్యయనం చేశారు. కణాల అభివృద్ధిలో జరిగే పరిణామ క్రమాన్ని పరిశీలించి నియంత్రణకు నూతన విధానాన్ని అభివృద్ధి చేశారు. పరాన్నజీవి కణజాల వ్యాప్తిని అడ్డుకోవటం వల్ల వ్యాధి నిర్మూలన సాధ్యమని తేల్చారు. హర్యానా సీఎంగా నయాబ్ సింగ్ సైని బాధ్యతలు చేపట్టారు. ఆ రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవితో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఈయన కర్నాల్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. జాతీయ ఎస్సీ కమిషన్ చైర్పర్సన్గా బీజేపీ నేత కిషోర్ మక్వాన్ నియమితులయ్యారు. సభ్యులుగా వడ్డేపల్లి రామచందర్, లవ్ కుష్ కుమార్ నియమితులయ్యారు. మరోవైపు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడిగా తెలంగాణకు చెందిన జాటోత్ హుస్సేన్ నాయకును నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. భారత్ వేదికగా జరిగిన 71వ మిస్ వరల్డ్ పోటీల్లో చెక్ రిపబ్లిక్కి చెందిన క్రిస్టినా ఫిజ్కోవా విజేతగా నిలిచారు. ముంబైలో జరిగిన కార్యక్రమంలో మాజీ మిస్ వరల్డ్ కరోలినా బిలాస్వా చేతుల మీదుగా క్రిస్టినా కిరీటాన్ని అందుకున్నారు. రన్నరప్గా లెబనాన్కు చెందిన యాస్మినా జైటౌన్ నిలిచారు. 96వ ఆస్కార్ అవార్డుల వేడుక లాస్ ఏంజల్స్లోని డాల్బీ థియేటర్లో వైభవంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తెరకెక్కించిన ఓపెన్ హైమర్ సినిమా 7 అవార్డులను గెలుచుకుంది. ఉత్తమ చిత్రంగా ఓపెన్ హైమర్, ఉత్తమ నటుడిగా కిలియన్ మర్ఫీ, ఉత్తమ నటిగా ఎమ్మా స్టోన్, ఉత్తమ దర్శకుడిగా క్రిస్టోఫర్ నోలన్, ఉత్తమ సహాయ నటుడిగా రాబర్ట్ డౌనీ జూనియర్ ఎంపికయ్యారు. జిఎంఆర్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మరో అవార్డు వచ్చింది. 2023వ సంవత్సరానికి గాను ఎయిర్పోర్ట్ సర్వీస్ క్వాలిటీ విభాగంలో ఉత్తమ ఎయిర్పోర్ట్ అవార్డు దక్కింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో 400 విమానాశ్రయాల్లో ప్రయాణికుల రాకపోకలు, సిబ్బంది పనితీరు, వసతుల వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎయిర్పోర్ట్ కౌన్సిల్ ఇంటర్నేషనల్ ఈ అవార్డును ఇచ్చింది. ప్రముఖ రచయిత ఎలనాగా డాక్టర్ సురేంద్ర నాగరాజును 2023వ సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అవార్డు వరించింది. తెలంగాణలోని కరీంనగర్ జిల్లా ఎలగందుల గ్రామానికి చెందిన ఆయన పవన్ కే వర్మ రచించిన గాలిబ్ ద మ్యాన్ ద టైమ్ అనే ఆంగ్ల పుస్తకాన్ని గాలిబ్ నాటి కాలం పేరుతో తెలుగులోకి అనువదించారు. భారత రచయిత అమితవ్ ఘోష్ 2024 సంవత్సరానికి గాను ఎరాస్మస్ ప్రైజ్ అందుకున్నారు. ప్రీమియం ఎరాస్మియానం ఫౌండేషన్ దీనిని ప్రదానం చేసింది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే ప్రపంచ సంక్షోభం గురించి ఇమాజినింగ్ ద అన్థింకింగ్ పేరుతో రాసిన రచనకు ఈ అవార్డు లభించింది.
పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వము ఆపరేషన్ కామధేనువును ప్రారంభించింది. ఎంటర్‌ప్రెన్యూరల్ సమ్మిట్కు హాజరు కావాలని కేటీఆర్కు మద్రాస్ ఐఐటి ఆహ్వానం పంపింది. ఇటీవల మరణించిన డ్రాగన్ బాల్ సర్వీసు సృష్టికర్త అకీరా తొరియామా మహిళా శాస్త్రవేత్తలకు సమాన ప్రాతినిధ్యం కల్పించడానికి యూజీసీ ప్రారంభించిన కార్యక్రమం పేరు షీ రీసెర్చ్ నెట్వర్క్ ఇన్ ఇండియా. అహుం జనరల్ లచిత్ బోర్ఫుకాన్ కాంస్య విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అస్సాంలోని జోర్హాట్లో ఆవిష్కరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల అస్సాం పర్యటనలో అస్సాంలో ఉన్నటువంటి కజిరంగా నేషనల్ పార్కులో ఏనుగులపై విహరించారు. పారా ఒలింపిక్ ప్రెసిడెంట్గా ఇటీవల దేవేంద్ర జజారియా నియమితులయ్యారు. ద్రావణ మాధ్యమంలో సజాతీయ రేణువులు పరస్పరం ఆకర్షించుకుంటాయని ఇటీవల ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధనలో తేలింది. నార్థర్న్ కోల్ఫీల్డ్ లిమిటెడ్ కొత్త చైర్మన్గా బి సాయిరాం నియమితులయ్యారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విమర్శించే హక్కు రాజ్యాంగంలోని 19(1)(a) ఆర్టికల్ ప్రకారము ప్రజలకు ఉందని ఇటీవల సుప్రీంకోర్టు తెలిపింది. బయాప్సీ ఫలితాలను 5 నిమిషాల్లో తెలుసుకునేందుకు వీలుగా వివాస్కోప్ టెక్నాలజీని దేశంలోని తొలిసారిగా ఇటీవల ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ హాస్పిటల్లో ప్రవేశపెట్టింది. విమానాల క్యాబిన్ కార్గో ఇంజనీరింగ్ సేవల కోసం ఎయిర్బస్తో సెయింట్ సంస్థ ఒప్పందం చేసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్లో ముంబైపై 6 వికెట్లు తీసిన ఆర్సీబీ ప్లేయర్ ఎల్లిస్ పెర్రీ, సౌదీ అరేబియా గ్రాండ్ ప్రీ విజేత వెర్స్టాపెన్, ఇటీవల ఖలిస్తానీ మద్దతుదారుల బ్యాంక్ అకౌంట్లను సీజ్ చేసిన దేశము బ్రిటన్. ది మ్యాన్ ఇన్ ది ఐరన్ లంగ్గా పేరు పొందిన వ్యక్తి పాల్ అలెగ్జాండర్ అమెరికా దేశానికి చెందినటువంటి వ్యక్తి. ఇటీవల అతడు మరణించాడు. భారత నావికా దళంలోకి చేరిన ఐఎన్ఎస్ అగ్రే, ఐఎన్ఎస్ అక్షయ్ను ప్రారంభించింది ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి సతీమణి నీతా చౌదరి. మహారాష్ట్రలోని అహ్మద్నగర్ కొత్త పేరు పుణ్యశ్లోక్ అహల్యాదేవి నగర్. ఎస్సీ, ఎస్టీ, బీసీలు, పారిశుద్ధ్య కార్మికులకు రుణాలు అందించేందుకు ఇటీవల ప్రధానమంత్రి ప్రారంభించిన పోర్టల్ ప్రధానమంత్రి సామాజిక్ ఉత్థాన్ రోజ్గార్ ఆధారిత్ జన్ కళ్యాణ్. ఇటీవల విఫలమైన జపాన్ ప్రైవేటు రాకెట్ కైరోస్ ప్రపంచ వరి సదస్సు హైదరాబాదులో జూన్ 4 నుంచి 6 వరకు జరిగింది. సాగర్ పరిక్రమ పుస్తకాన్ని ఆవిష్కరించింది పురుషోత్తం రూపాల. సిబిఎస్ఈ కొత్త చైర్మన్ రాహుల్ సింగ్. ఇండియన్ అమెరికన్ 2024 స్మాల్ బిజినెస్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నది బోయినపల్లి అనిల్. మీజిల్స్ రూబిల్స్ ఛాంపియన్ అవార్డును భారత్ తరపున శ్రీప్రియ రంగనాథన్ అందుకున్నారు. ఇవి గత వారం రోజులుగా అంతర్జాతీయ, జాతీయ, ప్రాంతీయ క్రీడా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ వచ్చే వారం వీక్లీ కరెంట్ అఫైర్స్ తోటి కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.